ఉంది, కానీ నువ్వు బయటికి రా. నా ఆత్మ సహాయంతో జీవించు, నా ఆత్మశక్తితో జీవించు. అభిషేకించబడిన జీవితము, ఆత్మ వరములతో నింపబడిన జీవితము, ఫలించే జీవితము. దేవుడు కోరేది మనమందరం ఆత్మఫలం ఫలించాలని. ఏముంది ఫలం నీలో? ఎంత ఉంది ఫలం నీలో? దేవుడు నిన్ను చూసి సంతోషపడటానికి. ఈరోజు దేవుని వాక్యం ఇక్కడ చదివినప్పుడు చూడొచ్చండి, ఈ బబులోని దేవుడు ఎంతగానో అసహించుకుంటున్నాడు. లోకంతో స్నేహము, దేవునితో వైరమని మీరు ఎరుగరా? ఈరోజు ఎంతోమంది లోకంతో స్నేహం, లోకపు కార్యాలతో స్నేహం. ఈరోజు మీకు సవాలు, ఎవరు కావాలి మీకు? యేసయ్య కావాలా, లోకం కావాలా? ఈరోజు ఒక నిర్ణయం చేసుకోండి. బబులోనికి అంతము దేవుడు తెలియజేస్తాడు వాక్యంలో, ఎవ్వరు మార్చలేరు. ఈ ప్రకటన